ఏరియా ఆఫ్ ది అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. ఒక రెక్టాంగిల్ మీద, ఒక దీర్ఘ చతురస్రం మీద ఇంకో దీర్ఘ చతురస్రం పెట్టినప్పుడు మనకొచ్చేదే క్యూబాయిడ్. రైట్? 3 అడ్జసెంట్ ఫేసెస్ ఏరియా ఏమిచ్చాడు? 32. నేను క్లాసులో ఇది ఎలా వచ్చింది అది డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. నేను ఈ ప్రాబ్లం తీసుకోవడానికి నా ఇంటెన్షన్ మీకు రైట్ ఎలా ఆన్సర్ ఆప్షన్స్ని యూజ్ చేయాలి. A1 ఏమో 32, A2 ఏమో 24, A3 ఏమో 48. మొత్తం ఇక్కడ చూస్తే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, దాని వెనకాల 6 ఉన్నాయి మొత్తం. అంతే కదా సార్? ఇప్పుడు రెక్టాంగిల్ మీద రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ మీద ఒకటి రెక్టాంగిల్, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, కింద 5, దాని వెనకాల 6. సో పక్క పక్కన మొత్తము మనకు 3 ఉన్నాయి. అంతే కదా సార్? పక్క పక్కన అంటే దానికి ఆనుకొని ఉన్నది. 6లో 2 తీసుకుంటూ వస్తుంది. సో వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఈజ్ మీ అందరికీ తెలుసు, రూట్ ఆఫ్ A1 A2 A3. 3Dలో నేను క్లియర్గా ఈ వాల్యూమ్ ఎలా వచ్చింది అనేది నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు మనకు మిగతా అన్నీ కూడా జస్ట్ దీని అప్లికేషన్ చెప్తాను. వాల్యూమ్ ఏంటి? రూట్ ఆఫ్ A1 A2 A3. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూస్తే రూట్ ఆఫ్ 32 ఇంటూ 24 ఇంటూ 48, 32 ఇంటూ 24 ఇంటూ 48. మీరేం చేస్తారు? దీన్ని క్యాల్కులేషన్ చేస్తారు. మీరు దీన్ని క్యాల్కులేషన్ చేసి 32 ఇంటూ 24 ఇంటూ 48 చూద్దాం, క్యాల్కులేట్ చేసి చూద్దాం. 32, 24 అనేది 8 ఇంటూ 3, 48 అనేది 8 ఇంటూ 6. ఇక్కడ 8 బయటకు వచ్చింది. రూట్ ఆఫ్ 32 ఇంటూ 24 అంటే ఇది 8 ఇంటూ 4, ఇది మళ్ళీ 8 ఇంటూ 3, ఇది మళ్ళీ 8 ఇంటూ 3. సో 8 రూట్ ఆఫ్ 8 8s are 64. ఇలా మీరు క్యాల్కులేట్ చేస్తారు. అంతే కదా సార్? రైట్? దయచేసి క్లాస్ చెప్పేటప్పుడు మీకు మైండ్లో వచ్చిన రైట్ సార్ నాకు ఇది అవసరం సార్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇంటెన్షన్ ఇది కాదు సార్, నాకు అసలు ఇటువంటి క్యాల్కులేషన్ బేస్డ్ నా ఇంటెన్షన్ కాదు. నా ఇంటెన్షన్ అలా ఏంటంటే ఈవెన్ ఫార్ములా కూడా నా ఇంటెన్షన్ కాదు. ఇలాంటిది ఇచ్చినప్పుడు రైట్ మీరు ఎలా చూడాలి ప్రాబ్లంని ఎలా చూడాలి అదే నా ఇంటెన్షన్. ఇక్కడ చూడండి సార్, ప్రాబ్లంని ఎలా చూడాలి. ఈ ప్రాబ్లంని నేను గనక చూసినట్టయితే యూనిట్ డిజిట్ ప్రకారము చూడొచ్చు. కానీ ఇంకో కొంచెం కొత్త పద్ధతి ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి సార్, ఇది గనక 24, 8 ఇంటూ 3, ఇది 48, 8 ఇంటూ 6, 6 3s are 18, 18లో 9 ఇంటూ 2 ఉన్నది. ఆన్సర్ 3 ఇంటూ ఆన్సర్ సంథింగ్ ఉండాలి. ఈ 3 ఇంటూ ఎందుకు వచ్చిందో అందరికీ అర్థమైందా? 3 ఇంటూ ఎందుకు వచ్చింది? బయట 3 ఇంటూ వచ్చింది అని అంటే ఇన్సైడ్ క్వశ్చన్లో 9 ఇంటూ ఉన్నట్టు అర్థం. 9 ఇంటూ ఉందా చూడండి. 9 ఇంటూ 24ని 8 ఇంటూ 3గా రాసుకోవచ్చు, 48ని 8 ఇంటూ 6గా రాసుకోవచ్చు. 6 3ల 18, 18 అంటే 9 ఇంటూ 2, అండర్ రూట్లో 9 ఉంటే బయటకు వచ్చేసరికి 3 అవుతుంది. ఇది ఎట్లయినా 3 తోటి డివైడ్ కావట్లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫార్ములా అవసరం లేదు, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సార్, కానీ ఆ పద్ధతి నాకు రైట్ నేను మీకు నేర్పించట్లేదు. 24లో ఒక మల్టిపుల్ ఆఫ్ 3 ఉంది. 8 3ల 24, 48లో 8 6ల 48 ఉన్నది. రూట్లో 3 6ల 18 ఉన్నది. 18 అంటే 9 ఇంటూ 2. ఆన్సర్ 3 ఇంటూ సంథింగ్ ఉండాలి. 3 ఇంటూ సంథింగ్ కానీ 9 ఇంటూ సంథింగ్ కాదు.
ఆన్సర్లో ఇన్సైడ్లో 81 ఉంటే నాకు 9 ఇంటూ సంథింగ్ వచ్చేది. అందరికీ అర్థమవుతుందా? రైట్. 8 ఇంటూ 3 8 ఇంటూ 6 √18లో 9 ఇంటూ 2. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి కానీ 9 తోటి డివైడ్ కాకూడదు. 3 తోటి డివైడ్ అవ్వాలి కానీ 9 తోటి డివైడ్ కాకూడదు. ఇది 9 తోటి డివైడ్ అవుతుంది, ఇది 9 తోటి డివైడ్ అవుతుంది. ఇది 2 + 5 7, 7 + 6 13. ఇది కూడా డివైడ్ కావట్లేదు. 128, 8 + 2 10, 10 + 1 ఎంత? 11. మొత్తము మెన్సురేషన్ 2D 3D అంతా మొత్తం నేను ఇట్లే చేస్తాను సార్. మొత్తము నేను ఇలానే చేస్తాను. అందరికీ ఆ లాజిక్ అందరికీ అర్థమైందా? లాజిక్ అందరికీ అర్థమైందా? అది వాల్యూమ్ ఎందుకు నేను స్పెసిఫై చేయట్లేదంటే, వాల్యూమ్ కావచ్చు, లేటరల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ కావచ్చు, ఫార్ములాలు ఏదైనా ఉండొచ్చు సార్, ఫార్ములాలు ఏదైనా ఉండొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, లెంత్ 12 ఉంది, బ్రెడ్త్ 13 ఉంది. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగాడు, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అడిగాడు. ఈజీ క్వశ్చన్ ఏంటి? 12 ఇంటూ 13. రైట్, ఇది చేయడము. ఇంకోటి ఏంటంటే ఇది 156. ఈ మొత్తం స్లైడ్లో ఉన్నదంతా చూడండి సార్. 166, 176, 186. ఈ లాజిక్ మీరు క్యాష్ చేస్తే ఇంత ఈజీనా సార్ అని అంటారు సార్. 12 ఇంటూ 13, 12 ఇంటూ 13 అందరికీ తెలిసిన విషయమే సార్, అందరికీ తెలిసిన విషయమే. రైట్. 12 ఇంటూ 13 ఈజ్ 156. కానీ నేను ఇలా చూడదలుచుకోలేదు. 12లో 3 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు. సెకండ్ క్వశ్చన్, ఇది లెంత్ 96, బ్రెడ్త్ 97, హైట్ 98. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ కనుక్కోవాలి. ఆన్సర్లో 3 ఆప్షన్లు ఉన్నాయి, 4 ఆప్షన్లు ఉన్నాయి. ABCD. లెంత్ ఏమో 96, బ్రెడ్త్ ఏమో 97, హైట్ ఏమో 98. ఇవన్నీ సింగిల్. చూడంగానే ఆన్సర్ టిక్ మార్క్ పెట్టొచ్చు సార్. కొంచెం క్లాస్ మీరు కరెక్ట్గా నాది ఫాలో అవుతే. లెంత్ 96, బ్రెడ్త్ 97, హైట్ 98, వాల్యూమ్ ఎంత? ఇలా అడిగినప్పుడు సింపుల్ క్వశ్చన్ ఇది, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. నవ్వు ఇక్కడ చూడండి సార్. నేనైతే ఈ క్వశ్చన్ ఎలా చేస్తానంటే, లెంత్, బ్రెడ్త్, హైట్ అది ఏది అడుగుతో అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 96 ఇంటూ 97 ఇంటూ 98, 96 ఇంటూ 97 ఇంటూ 98. దీన్ని చాలా రకాలుగా చూడొచ్చు. 96ని 100 తోటి డివైడ్ చేస్తే -4, 97ని 100 తోటి డివైడ్ చేస్తే -3, 98 100 తోటి డివైడ్ చేస్తే -2, -24, 100 తోటి డివైడ్ చేసి శేషం -24 వస్తే పాజిటివ్ శేషం ఎంత? 76. ఆన్సర్లో లాస్ట్ 2 డిజిట్లు ఎక్కడ 76 ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి. 76 లేని డిలీట్ చేసేసేయండి, 76 లేనివి డిలీట్ చేసేయండి. దయచేసి మీ తెలివి చూపెట్టకూడదు. 96, 97, 98 మల్టిప్లై చేయకూడదు సార్, మల్టిప్లై చేయకూడదు. 96ని 100 తోటి డివైడ్ చేస్తే, సార్ 100 తోటి ఎందుకు చేశారు సార్ అని అంటే, ఆన్సర్ ఆప్షన్లు ఉన్నప్పుడు రైట్ లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు. డివిజిబిలిటీ భాజనీయత సూత్రం కూడా యూజ్ చేసుకోవచ్చు. 96ని 100 తోటి డివైడ్ చేస్తే -4, 97ని 100 తోటి డివైడ్ చేస్తే -3, 98ని 100 తోటి డివైడ్ చేస్తే 100 1 -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ 4 3 12, 12 2 24, -24. ఎప్పుడైతే మీకు నెగటివ్ శేషం వచ్చిందో 100 తోటి యాడ్ చేయండి.
100 - 24 ఎంత? 76. ఆన్సర్ ఆప్షన్లో చిట్ట చివరి సంఖ్యలు 76 ఎక్కడైతే లేవో వాటిని మీరు డిలీట్ చేయండి. అది అయిపోయి ఏది క్యాల్కులేషన్ చేయొద్దు సార్. 98 అనేది 7 × 14, ఆన్సర్ 7 తోటి డివైడ్ అయి ఉండాలి. 98 అనేది 4 × 24 ఆర్ 8 × 12, 4 తోటి కానీ 8 తోటి కానీ డివైడ్ అయి ఉండాలి. 4 తోటి డివైడ్ అయి ఉండాలి, 7 తోటి డివైడ్ అయి ఉండాలి, చిట్ట చివరి సంఖ్యలు రైట్ 76 వచ్చి ఉండాలి. ఈ లాజిక్ మీకు అర్థమైందా? మొత్తం మెన్సురేషన్ 2D 3D అంతా కూడా మనం ఇలానే లేపుతాం సార్. ఇదే కాదు మొత్తము అరిథమెటిక్ కూడా కూర్చొని క్లాసులు ఉంటే ఈ అన్నీ కూడా ఇంత ఈజీనా అనిపిస్తుంది.